కుక్కర్లో మనం బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి. నెక్స్ట్ పొడి పొడిగా అయితే వస్తుంది. దీనికి లెక్క ఏంటంటే 1:1.5 వేస్తే సరిపోతుంది వాటరు. ఇవ్వండి, నేను దానికి బాస్మతి రైస్ అని తీసుకున్నానండి. ఒక తసలాకి ఇంకా కొంచెం పావు తసలా వరకు తీసుకున్నాను. దాన్ని నేను ముందుగా శుభ్రంగా కడిగి నీటిలో నానపెడతానండి. ఇగోండి, మనము కడిగేసిన తర్వాత ఇంకా నీటిలో వేసి నానపెడతానండి. దీనికి తసలాడి మీద మరి సేమ్ అన్ని ఎంత బియ్యం తీసుకున్నామో అంత నీళ్ళే వేసి తసలాడి మీద మళ్ళీ ఎన్ని బియ్యం వేసామో అంత నీళ్ళే వేసి నానపెట్టుకున్నానండి. నానపెట్టుకున్న తర్వాత నేను రైస్ కుక్కర్లో ముందుగా మసాలా ఆకు, స్పైసెస్, అవే స్పైసెస్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా అవన్నీ వేసానండి. వేసేసి జీడిపప్పు కూడా వేసాను. నెయ్యి వేసి ఇవన్నీ వేయిస్తున్నానండి. మనము రైస్ కుక్కర్ పెట్టి వేయిస్తే అయిపోతుంది. తర్వాత కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. 1-2గా చెక్కలుగా చేసుకొని అవి కూడా అందులో వేసానండి. అవన్నీ కొంచెం బాగా ఏగుతుంటాయి. మనము ఆన్ చేసుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతుంటే అంత వేగం ఆన్ అవ్వదండి. అందువల్ల మనము ఆన్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఈనెలుగా కట్ చేసుకొని కొంచెం పెద్ద సైజుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. నేను కొంచెం పెద్ద సైజుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అవి కూడా వేసి వేయిస్తున్నానండి. ఇలాంటప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళైతే కన్నా ఈ టైంలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారండి. అవి అయితే కనుక వేగుతుంటాయి. బాగా మనం మూత పెట్టేస్తే ఇంకా కొంచెం తొందరగా మెత్తగా అయిపోతాయండి ఆనియన్స్. అందువల్ల నేను మూత పెట్టేస్తాను. కొంచెం తొందరగా వేగిపోయావండి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా నేను వేస్తానండి. చాలామంది క్యాప్సికమ్, క్యారెట్ అవి వేయరు. ఇది వెజ్ది కాబట్టి నేను క్యాప్సికమ్, క్యారెట్ని కూడా వేసాను. కొంతమంది పచ్చబటానీలు, నెక్స్ట్ మిల్ మేకర్ ఇలా అన్నీ వేసుకుంటారు. ఎవరిష్టం అవ్వాలండి. గ్రీన్ పీస్ కూడా వేస్తే బాగుంటుంది, కానీ తొందరగా పాడైపోతుంది. అందువల్ల నేనైతే కనుక ఇందులో క్యారెట్, క్యాప్సికమ్నే వేస్తాను. నెక్స్ట్ స్పైసెస్ వేసాను, జీడిపప్పు వేసానండి. ఈ ఆనియన్స్తోనే అన్నీ చక్కగా వేగుతాయండి. బాగా వేగాలి. సాల్ట్ ఏమి ఇలాంటి వేయకూడదండి. సాల్ట్ వేస్తే పాడైపోతుంది. తర్వాత ఇటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకున్నాను, వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనం కలుపుకోవాలండి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఒక దగ్గర ఉంటే మాడిపోతాయి. రైస్ కుక్కర్ కదా, మరి సిమ్లో పెట్టడం ఇలా ఏం ఉండదండి. ఆను ఆఫే ఉంటుంది. ఇంకా చూడండి, నేను ఇలాగా ఒకటే వేస్తూ వేయించుకుంటూనే ఉన్నాను. కొంచెం బాగా ఏగిపోయావంటే ఇందాక మనం నానపెట్టాం కదా, యాక్చువల్లీ 1 అవర్ ముందుగానే నానపెట్టుకోవాలి. నానపెట్టనివి ఎక్కువసేపు ఇలాగ తీసి ఉంచకూడదు. మనం వేసే ముందే జస్ట్ తీయాలండి. తీసేసి వేసుకోవాలి రైస్ని. బాస్మతి రైస్ నానపెట్టి వేసుకుంటే 1:1.5 అంటే ఇంకా డబుల్ అలా వేయకూడదండి. నానపెట్టేస్తాం కాబట్టి కొంచెం వాటర్ అందులోకి వెళ్తుంది. ఎంత బియ్యం అయితే అంత వాటర్ వేస్తే సరిపోతుందండి. చాలామందికి అదే తెలీదు. నానపెట్టకపోతే ఒకలాగా, నానపెడితే ఒకలాగా వాటర్ వేయాల్సి ఉంటుంది. నేను నానపెట్టాను కాబట్టి ఎంత బియ్యం అయితే అంత వాటర్ వేస్తున్నాను. ఈ బియ్యం బాగా వేగిపోవాలండి. ఆయిల్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు వాటిలోనే బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసాను. చూడండి, చాలా టైము బాగా వేగిన తర్వాత వేసాను. ఎందుకంటే నూనె అన్నది ఆ బియ్యానికి పట్టితే అంతగా అంటుకోదు. ఇగోండి, సేమ్ వాటర్ ఇందాక ఎంత బియ్యం తీసుకున్నానో అంత వాటర్నే వేస్తున్నానండి. సరిపోతుంది, ఎక్కువైతే వాటర్ వేయకూడదు. మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ బియ్యము మీకు దళసరిగా ఉన్నాయి అనిపిస్తే మనము కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. 1:1.5 అలా వేసుకోవాలి. నేనైతే కనుక సరి సమానంగా వేసాను. తర్వాత మసాలా గుండ వేసేయడమేనండి. మసాలా గుండ వేసేసి మూత పెట్టేస్తే 5 మినిట్స్లో అయిపోతుంది. వెజిటబుల్ బిర్యానీ రెడీ ఇన్ రైస్ కుక్కర్.